అందరికీ నమస్తే అండి. మా జర్నలిస్ట్ అయ్యి ఒక లోఫర్ విశ్లేషణ చేసుకొచ్చాడండి. నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత తగ్గించేసిందా, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నారో. మన జైలు దగ్గర అంతే, నిన్న గుంటూరు పర్యటనలోని అంతే. జనం వచ్చి మీద పడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది. గతంలో వంగవీటి రంగా గారిని కూడా అలాగే చేశారు. ఆయన ఇలాగా ప్రజాదరణ పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు వంగవీటి రంగా గారికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పోలికొందా సాయి? ఒకటే స్క్రిప్ట్ అండి, కావాలంటే మీరు చూడండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం తను మాట్లాడిన మాటలో సోషల్ మీడియాలో ఒక పక్క ట్రోల్ గురవుతుంది. ఎందుకంటే ఏది మాట్లాడినా పిచ్చగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపించింది, ఏదన్నా జరిగితే ఎవరిది బాధ్యత అని చెప్పేసి వైసీపీ నాయకులు ఎత్తుకున్నారు, తర్వాత కార్యకర్తలు ఎత్తుకున్నారు, తర్వాత మా సాయి మాట్లాడేశాడు. రాత్రి సాక్షిలో కూడా సేమ్ డిబేట్. ఒకసారి సాయి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. నిన్న జగన్ వెళ్ళినప్పుడు, జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మీద పడిపోతా ఉన్నారు, పోలీసు ఎక్కడ దరిదాపుల్లో లేదు. కంట్లోని ఆ గోరంల మాధవ్ తీసేయి. ఒకసారి చూడు నిన్న జైలు దగ్గర ఏం జరిగింది అనేది సాక్షిలోనే చూడు. సాక్షిలో వాళ్ళు తమిళ ఏమని పెట్టుకున్నారు తెలుసా? పోలీసులు బ్యారికేడ్లు పెట్టి వైసీపీ కార్యకర్తల్ని అక్కడ ఆపితే వీళ్ళు ఇక్కడ సైకిల్ చేశారు. ఇక్కడ వైసీపీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డితో సహా సైకిల్ చేసేస్తే ఆ బ్యారికేడ్ని పోలీసుల్ని తోసుకుంటా పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటే వాళ్ళు తమిళ ఏమని పెట్టారు చెప్పనా? పోలీసులకి చుక్కలు చూపించిన వైసీపీ అభిమానులు, కట్టలు తెంచుకున్న అభిమానం. ఇదిరా అభిమానం అంటే. మమ్మల్ని ఎవడు ఆపలేడు. వైసీపీ కార్యకర్తల దమ్ము ఇదే అని చెప్పేసి నిన్న సాక్షిలో వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఆ వైసీపీ అభిమానులు ఆ బ్యారికేడ్లు తోసుకొని పోలీసు వాళ్ళు తీసుకొని పరిగెట్టుకుంటూ వచ్చే విజువల్స్ అన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకున్నారు. నిన్న చూసావా వెళ్ళి? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏం చేయాలి ఇప్పుడు? పోలీసులు వాళ్ళని కట్టడి చేయాలంటే ఆగుతారా? వాళ్ళని చెదరగొట్టాలంటే ఏం చేయాలి? ఉన్న ఏకైక మార్గం లాఠీచార్జ్. ఒకవేళ నిజంగా ఆ సమయంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసి ఉంటే కనుక ఇక్కడికి వచ్చి నువ్వే ఏమని మాట్లాడదు? అభిమానులు రాకుంటే ఎలా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్తే అభిమానులు రారా? అంత మాత్రం లాఠీచార్జ్ చేసేస్తారా? నువ్వే కదా మాట్లాడదు వచ్చి. అక్కడ కావాలని చెప్పేసి నువ్వు ఏదో ఒక రకంగా రచ్చ చేసి ఒక విధ్వంసం సృష్టించి కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేయించే విధంగా ఉసుగొలిపాడే లేదా నిన్న? కేవలం వైసీపీ నాయకులు సైగలు చేయడంతోనే వాళ్ళు పోలీసుల్ని బ్యారికేడ్లు తోసుకుంటూ పక్కకి జరుపుకుంటూ వచ్చారా లేదా నెట్టుకుంటూ? వాళ్ళు అక్కడ ఎలివేషన్లు వేసుకున్నారండి. ఎవడి మీద పడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి పైన. మన గన్నవరంలో అదే మన పశువు మన వల్లభనేని వంశీని పరామర్శకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎవడ పడిపోయాడు? ఎవడ పడిపోలా. జగన్మోహన్ రెడ్డే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని నేను ఎలా వెళ్తూ ఉంటాను, మీరు ఆ పెయిడ్ ఆర్టిస్టుని నా ముందుకు తీసుకొచ్చేస్తే ఉండండి. తీసుకురాగానే మన కెమెరాలన్నీ మన చుట్టుపక్కలే ఉంటాయి, క్లోజప్ ఒకటి లాంగ్లో ఒకటి అన్నీ రెడీగా ఉన్నప్పుడు యాక్టింగ్ మొదలు పెట్టామనండి. అన్నా ఒకసారి అన్నా అని చెప్పేసి అని అప్పుడు నేను ఆ పాపని దగ్గరికి తీసేసుకుని ముద్దెట్టేస్తాను. ఆ తర్వాత మన సాక్షి కూడా ఆ పాప చేత ఇంటర్వ్యూ చేసేసుకుంటాడు. అంతేనా? ఎందుకు వచ్చిన జర్నలిజం అది? వదిలి పడేసారాగాన అదేదో వాట్సాప్లో పంపించాడు కదా అని చెప్పేసి నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు చదివేడువేనా? ఆ మాత్రం తెలుసుకోవద్దా? సాక్షి చూడు ఎక్కడ దాకా వద్దు. నిన్న సాక్షిలో పెట్టిన తమ్మునేల్స్ అవే. కట్టలు తెంచుకున్న అభిమానం, వైసీపీ కార్యకర్తల దమ్ము ఇది, మేము ఎవరిని లెక్క చేయము. నిన్న సోషల్ మీడియాలో అదే ట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ భద్రత ముప్పు వచ్చేసిందా అంటే రెండు పర్యటనలో కూడా ఫెయిల్ అయినాయి. అసలు అంత రీచ్ వెళ్ళా, జనాల్లోకి వెళ్ళలా. ఇదొక సింపతి డ్రామా. ఇంకా మాట్లాడు. ఇవాళ గుంటూరు మిర్చియాడి దగ్గరికి వచ్చినప్పుడు జనం మీద పడిపోతున్నారు, ఎక్కడ పోలీసులు కనిపించలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్? సెక్యూరిటీ అనేటటువంటిది లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? కోర్టుకి చెప్పడమేమో 150 మంది దాకా. ఎంత సెక్యూరిటీ ఉండాలో అంతే ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ కల్పించాలో ప్రభుత్వం అంత సెక్యూరిటీని కల్పించుద్ది, అంతకు మించి కల్పించేది కదా. అంతేనా? ప్రతిపక్ష నేత కూడా కాదు కదా. ప్రతిపక్ష నేత అయితే క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి తగిన భద్రత కల్పిస్తారు. ఒక ఎమ్మెల్యే అయినా ఆ పర్యటన అనుమతి కూడా లేదు, ముందే చెప్పారు.
అయ్యే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, మీరు ఇలాంటి పర్యటనలు దయచేసి పెట్టుకోవద్దంటే ఎన్నాడు కాదు, నన్ను ఎవడ ఆపుతాడు, ఒకవేళ దమ్ము ఉంటే ఆపుకోండి అని చెప్పేసి అని అన్నాడు. వెళ్ళాడు. అసలు ఎవడు వెళ్ళమన్నాడో, ఎవడు రచ్చ చేసుకోమన్నాడో, అక్కడికి వెళ్ళి కీజు గొంతు ఎవడు అరవమన్నాడో, ఇలాంటి వ్యక్తుల చేత మళ్ళీ ఇక్కడ సింపతి డ్రామానా? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉండొచ్చు అసలు డ్రామా? అంతకుముందు 2,000 మంది ఉండేవాళ్ళు, 900 మంది ఉండేవాళ్ళు, అందులో మేమేం తగ్గించలేదు, ఇట్లాంటివి చెప్పుకొచ్చారు. మొన్ననే ఇంటి దగ్గర ఎదురుకుండా గడ్డి తగలబడితే నువ్వే ఆధారాలు పట్టురా, ఎందుకు పట్టు రావట్లేదు, జగన్ దాని వెనకాల కుట్ర ఉందన్నారు తప్పించి జగన్ ఇంటి ఎదురుకుండా తగలబడిందంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నట్ట. అట్లాగే ఇప్పుడు ఈ 2 విజయవాడ ఇన్సిడెంట్, ఇవాళ గుంటూరు ఇన్సిడెంట్ చూస్తే ఆ గుంపులో ఎవరన్నా ఏదన్నా చేస్తే దాంట్లో అసాంఘిక శక్తితో దూరడానికి ఒక మంచి పాయింట్ కదా, మంచి ఛాన్స్. ఒకవేళ ఏమైనా చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పైన తాను చేయించుకోవాలేమో కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏదో చేసేయాలని ఆలోచన ఎవరికీ ఉండదు. ఎవడని చేస్తాడా? నీకైనా మైండ్ని మాట్లాడుతున్నాం అసలు? ఎలాంటి డ్రామాలు ఎన్ని ఆడలేదు, ఎన్ని చూడలేదు మేము. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా మన అందరికీ తెలిసిందే. తన పైన తాను దాడి చేయించుకొని నిజంగా చేయించుకున్నాడో చేయించుకోలేదు ఎవరికీ తెలియదు. ఆ గాయం ఇప్పటికొచ్చి ఎవడో చూడలేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తప్పితే ఎప్పటి వరకు ఆ గాయాన్ని ఎప్పుడైనా మీడియా ముఖంగా చూపించే ప్రయత్నం చూపించాడా లేదు. తర్వాత రీసెంట్గా గులకరాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గులకరాయితో దాడి ఎన్నికల ముందే ఏం తేల్చాడు? ఏమీ తేల్చలా. బాబాయ్ గొడ్ల పోటు. దరిద్రం ఏంటంటే వాళ్ళ పైన వాళ్ళే దాడులు చేయించుకొని సింపతి కోసం అవసరమైతే బాబాయ్ని ఏం చేశారు కూడా. తెలుగుదేశం పార్టీ పైకి, చంద్రబాబు నాయుడు గారి పైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. వర్కౌట్ అయిందా? వర్కౌట్ కావాలా. వర్కౌట్ కాకపోయేసరికి ఇవాళ ఇలాంటి మేధావుల చేత మాట్లాడించేస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేసేస్తారు నాకు అర్థం కాదు. చుట్టూ 100 మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, అంతమంది అభిమానులు ఉంటే ఒకటేళ్ళు ఇది చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డిని. ఇబ్బరు ఉండేమన్నా మాట్లాడుతున్నావా? తెలివి ఉందా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? అసలు భద్రత లేకుండానే వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అక్కడి వరకు. ప్రభుత్వం ఎంత మేరకు కల్పించాలో అంత మేరకే కల్పించుద్ది, అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేది కదా. అయ్యి బాబు, జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటు కూడా పర్యటనకి వెళ్తున్నాడు, మీరు కాపలా కాసి అని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పరు కదా. ఒక ఎమ్మెల్యేకి ఎంతవరకు సెక్యూరిటీ ఉండాలో అంతవరకే ఉంటుంది. అవసరమైతే తను ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోవచ్చు, పెట్టుకున్నాడు కూడా, ఉంటారు కూడా, ఉండకుండా ఉంటారు కదా. తను డబ్బు ఇచ్చి పెట్టుకోవాలండి, పెట్టుకుంటే అంత నిప్పుగా ఉంటే. మళ్ళీ పిల్లికి పిచ్చవేళ్ళు అన్ని వాళ్ళే కల్పించేస్తారా? ఇంకా మాట్లాడు. అక్కడ ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే కావాలని వదిలేస్తున్నామా? జగన్కి ఏదన్నా జరిగితే ప్రాబ్లం ఏం లేదు, అయితే 2 రోజుల పాటు అరుపులు కేకలు ఉంటాయి. ఇప్పుడు వంగవీటి అప్పుడు సెక్యూరిటీని వదిలేస్తేనే కదా తనకి ఏదైనా అయిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గొడవ జరిగింది, ఆ తర్వాత కర్ఫ్యూలు, ఆ తర్వాత మళ్ళీ మన చేతిలోనే వచ్చేసింది. కాబట్టి రాజ్యాధికారాలు ఒక వ్యక్తిని మనం ఖచ్చితంగా కేసు పెట్టాలి సాయి. ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా ఈ ఇష్యూని తీసుకుని వంగవీటి రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అనో ఇంకోటనో ముద్రేసే ప్రయత్నం చేస్తున్నావు. నీ పైన ఈ వీడియో నువ్వు డిలీట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా నీ పైన కేసు నమ్మవుతుంది, గుర్తుపెట్టుకో బాగా. గతంలో కూడా ఇలాగే పిచ్చ మాటలు మాట్లాడేసావు, వాట్సాప్లో వీడియో వచ్చింది కదా అని చెప్పేసి చదివినిపించేసావు. తర్వాత తప్పు అయిపోయింది, నేను చూసుకోలేదని చెప్పేసి వీడియో డిలీట్ చేసేసి క్షమాపణ చెప్తూ ఒక వీడియో డిలీట్ చేసేసావు. నీకు ఏనా బొచ్చు తెలియకుండా మాట్లాడొద్దు, నోటుకు వచ్చింది మాట్లాడొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజాదరణ, ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు వంగవీటి రంగా గారు 100% ప్రజాదరణ పొందిన నాయకుడే. కానీ జగన్మోహన్ రెడ్డి 420 ఇక్కడ మాట్లాడు. డైరెక్ట్గా అంటే వాళ్ళ చరిష్మాని దెబ్బతీయలేము, ప్రజాదరణ దెబ్బతీయలేము అనుకుంటే మనిషిని భౌతికంగా అంతం చేయాలనుకునేవాడికి అవకాశం కల్పిస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన. నీవు అసలు మనిషి కదా అని అడిగితే కనుక ఆ పోలికలే వద్దంటున్నా. రంగా గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నీకు అసలు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లేదు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తావు. చిలక్క చెప్పినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. వద్దు సాయి, మరీ దిగజారిపోవద్దు. మళ్ళీ గట్టిగా ఎవడన్నా కౌంటర్ ఇస్తే వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్తాడు, మళ్ళీ తప్పు అయిపోయింది వదిలేయండి. కంగారు పడమాక, నీకు టైం వచ్చింది. పోనీలే ఏదో మాట్లాడుకుంటా వెళ్తున్నాడని చెప్పేసి అనుకుంటాం, కానీ నువ్వు రోజు రోజుకి దిగజారిపోయి రంగా గారి చంపిన తెలుగుదేశమే,
వాళ్ళే చంపారు, తిరిగి రాజ్యాధికారం మనకే వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పటికి ఎవరైతే ఏదైతే గతి పట్టిందో నీకు కూడా అదే గతి పట్టుద్ది. నువ్వు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నావు, చిన్న చిన్న ఆరోపణలు ఏమి చేయట్లా. అది బాగా గుర్తుపెట్టుకో. దయచేసి ఈ లోపల విశ్లేషణ చేయొద్దు సాయి. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది.